మీ ఇద్దరికి మధ్య గౌతమి అడ్డొస్తుంది. గౌతమి అడ్డు మీరు ఎలాగైనా తొలగించుకోవాలనుకుంటున్నారు, అవునా? సాటి ఆడపిల్ల గురించి ఇంత నీచంగా మాట్లాడతావా? నన్నే కొడతావా? అదే ఆ గౌతమి కోసం. ఆయన సంవత్సరకం అక్క. ఎందుకని చంపేస్తున్నారు? ఈశ్వర్ని మేం చంపడం ఏంటమ్మా? వాడు మా గుండెల్లో బతికే ఉన్నాడు. అన్నయ్య మన గుండెల్లో మాత్రమే ఉన్నాడు వదినా, గుండెల్లో మాత్రమే ఉన్నాడు. అంటే ఆయనపై మీకు మనసులోనే ప్రేమ ఉందా? పైకి కోపంగా ఉందా? ఎందుకు ఎందుకు ఏం తప్పు చేశారు ఆయన? ఆయన ఏ తప్పు చేయలేదక్క, మనల్ని విడిచి వెళ్ళిపోయారు. బాగుందమ్మా. మగాడన్నాక బయట తిరగకుండా ఉంటాడా? ఆడది ఇంటి పనులు చేయాలి, మగవాడు బయట తిరిగి సంపాదించాలి. మన జరుగుబాటికి ఏ లోటు లేకపోయినా ఎప్పుడు ఇంట్లోనే కూర్చుని ఆయన ఏం చేస్తారు? నువ్వు ఇంకా వాస్తవాలను అర్థం చేసుకోలేదమ్మా. ఈశ్వర్ నిజంగా బతికిలేడు, ఎప్పుడో చనిపోయాడు. మీరు కూడా ఏంటత్తయ్యా? మీరు ఆయనకి కన్న తల్లి. అందుకే చెప్తున్నానమ్మా, తల్లిని కాబట్టే చెప్తున్నాను. వాడి ఆత్మకు శాంతి కలగాలంటే ఈ ఉత్తర క్రియలన్నీ జరపాలి. లేదంటే వాడి ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. మీకు పిచ్చి పట్టిందా అత్తయ్య? ఆత్మలు దయ్యాలు ఏంటి? ఆయనవేవి నమ్మరు. అన్నయ్య లేడన్న నిజాన్ని ముందు నువ్వు నమ్ము వదినా. ఎందుకు నమ్మాలి? ఆయన ఎందుకు లేరు? ఉంటే ఇంటికి రావాలి కదక్క. బ్రతికుంటే ఇంతకాలం ఆయన మనకి దూరంగా ఉంటారా? కనీసం రుద్ర కోసమైనా రావాలిగా. వస్తారు. ఈ రోజు కాకపోతే రేపు వస్తారు, రేపు కాకపోతే ఎల్లుండి, ఆ తర్వాత రోజైనా వస్తారు. వస్తారు. చనిపోయిన మనిషి ఎప్పటికీ బతికిరాడమ్మా. ఈ నిజాన్ని మేము అర్థం చేసుకున్నాం, నువ్వు కూడా అర్థం చేసుకో. అవునొదినా, అన్నయ్య అంటే మాకు ఇష్టం, కానీ ఆయన లేరు. తన చేత్తో తానే స్వయంగా అన్నయ్యని చంపానని వరుదిని కోర్టులో ఒప్పుకుంది. ఆమె అన్నయ్యని చంపుతుండగా చూసిన ప్రత్యక్ష సాక్షులున్నారు. మొహం గుర్తుపట్టలేని విధంగా ఉన్న అన్నయ్య శవాన్ని నేను గుర్తుపట్టాను. ఈ చేతులతో కాల్చి బూడిద చేశాను. నన్ను నమ్మొదిన. అన్నయ్య మనకు ఒక జ్ఞాపకంగా తప్ప ఆకారంగా లేడు. అన్నయ్య లేడు. అదంతా మీ భ్రమ, మీ పిచ్చి. మీకు బుద్ధి సరిగ్గా పనిచేయడం లేదు. ఓవైపు నేను బ్రతుకున్నాను అంటున్నాను, ఇంకోవైపు ఆయన చనిపోయారు అంటున్నారు. ఇది ఎలా సాధ్యం? ఆయన బతికుంటేనే నేను బ్రతుకుతాను, ఆయన లేకపోతే నేనుండను. ఆయన చనిపోయి నేను బ్రతకటం అసాధ్యం. ఆయన ఢిల్లీలో ఉన్నారు, పనవ్వగానే తప్పకుండా తిరిగొస్తారు. ఇది నేను నమ్ముతున్నాను. మీరు కూడా నమ్మండి. మంగళగౌరి వ్రతం చేస్తే ఆయనకి మంచి జరుగుతుంది. దయచేసి వ్రతానికి అడ్డుపడకండి.
అయ్యో దేవుడా, ఈ పిచ్చిదానికి ఇలా చెప్తే అర్థమవుతుంది. శ్రాద్ధ కర్మలు చేయకపోతే చనిపోయిన వాడికి ఆత్మశాంతి ఉండదు, చేస్తే ఈ మనిషికి మనశ్శాంతి ఉండదు. ఏం చెయ్యాలి? ఏంటయ్యా ఈ పరీక్ష? బాధపడకండి అమ్మా. అనసూయ గారు చేయబోయే వ్రతం ఈశ్వర్ సార్ కోసమే కదా. సార్ ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని కదా చేస్తోంది. మీరు చేయించబోయే కర్మకాండ కూడా సార్ సంతోషం కోసమే కాబట్టి ఎవరి నమ్మకం ప్రకారం వాళ్ళు చేయండి. కానీ రెండు కార్యాలు ఒకే చోట ఎలా కుదురుతాయి కృష్ణ? వ్రతం ఇంట్లో జరుగుతుంది, కర్మకాండ బయట జరుగుతుంది. ఇందులో ప్రాబ్లం ఏముంది? బయట జరిగే కర్మకాండ గురించి అనసూయ గారికి తెలియాల్సిన అవసరం కూడా లేదు. కర్మకాండలో రుద్ర కూడా ఉండాలి కదా. ఏదో ఒకటి చెప్పి తీసుకెళ్ళడమే. వ్రతంలో రుద్రం ఉండాల్సిన పని లేదు కదా. వ్రతం పూర్తయ్యేసరికి ఇంటికి తీసుకొచ్చేస్తే సరి. ఏమ్మా, అసలు ఇలా చెయ్యొచ్చా బాబు? ఆచారం అనాచారం ఒకేసారి జరపచ్చా? నాకు ఈ ఆచారాల గురించి, సంప్రదాయాలు, పద్ధతుల గురించి పెద్దగా తెలీదమ్మా. ఇలా చేయడం వల్ల ఎవరికీ నష్టమైతే లేదు, ఎవరికీ చెడు చేయట్లేదు. చనిపోయిన మనిషి సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు, ఆ మనిషి ఎక్కడున్నా బావుండాలని ఆవిడ కోరుకుంటున్నారు. తేడా ఏమీ లేదు, ఎవరి నమ్మకం వాళ్ళది. దేశమౌరదేన గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. బాబు చేత నమస్కారం చేయించండి. నమస్కరోమి. ఈశ్వర చంద్ర ప్రసాద్ నామధేశ్య ఊర్ధ్వలోక ప్రాప్తి సిద్ధ్యర్థం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే లక్ష్మీ క్షీరసముద్రరాజతనయం. అమ్మా, కుంకుమ అక్షంతలు తీసుకొని అమ్మవారికి వేసి నమస్కారం చేసుకోండి. విశ్వాక్షం విశ్వశంభువం దేవం నారాయణమక్షం పరంపదం. పిండ ప్రధానం కరిష్యే. అయ్యా, ఆ 3 పిండాలను తీసుకుని ఇక్కడ పెట్టండి. ప్రథమ పిండముపతిష్ఠతు. ద్వితీయ పిండముపతిష్ఠతు. తృతీయ పిండముపతిష్ఠతు. కాశీపిండ గయాపిండ పిండ ప్రధానేన తిరదానం కరిష్యే. మీ భర్త ఆయురారోగ్యాలతో ఉండాలని, మీ పసుపు కుంకుమలు చల్లగా ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ దండం పెట్టుకోండి. ధాతా పురుస్తాది ముదాజహర్షక్రః ప్రవిద్వాన్ ప్రదిశ్యతస్రః తమేవం విద్వాన్ మృతే భవతి నాన్యః పంథాయ నైవిద్యచ. ఓం సహస్రశీర్షం దేవం. బాబు, ఆ నీటిలో ఈ పిండాలను తీసుకెళ్లి నిమజ్జనం చేయండి.
ఓం సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. అమ్మవారికి నూతన వస్త్రాలు, పసుపు కుంకుమ తాంబూలాలు సమర్పించి దండం పెట్టుకోండి. సర్వదేవతాభ్యో నమః, మంగళ గౌరీ దేవతాభ్యో నమః. పుణ్యలోక ప్రాప్తి సిద్ధార్థం పిండ ప్రధానం కరిష్యే. బాబు నమస్కారం చేసుకోండి. బాబు చేత కూడా నమస్కారం చేయించండి. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవీ నారాయణి నమోస్తుతే. సర్వాభరణావరణం సమర్పయామి. మంగళ గౌరీ పూజాం కరిష్యే. మంగళగౌరీ వ్రతం ఇంతటితో పూర్తయిందమ్మా. ఇక తీర్థ ప్రసాదాలు తీసుకోండి. అకాల మృత్యుహరణం, సర్వవ్యాధి నివారణం, సమస్త పాపక్షేకరం, శ్రీ గౌరీదేవి పాదోదకం పావనం శుభం. చూసావా వదినా విడ్డూరం? వినాశకాలే విపరీత బుద్ధని. మొగుడు చచ్చినా బొట్టు గాజులు ఉంచుకున్న చాలక మళ్ళీ ఈ మంగళగౌరీ వ్రతం ఏంటో. మెల్లగా మాట్లాడవే, వెనక పెద్ద ఆవిడుంది. ఉంటే వింటుంది. అసలు ఆవిడ భయానికి జడిసొచ్చాం గాని, లేకపోతే ఈ మహాతల్లి చేసే వింత చూసే కర్మ మనకేంటి? మరే కర్మ జరగాల్సిన ఇంట్లో ఈ వ్రతమేంటో కర్మ కాకపోతే. అనుకున్న దానికన్నా చాలా బాగా జరిపించారు వ్రతం. అందుకే ఇస్తానన్న దానికన్నా ఓ 500 ఎక్కువే ఇస్తున్నాను. తీసుకోండి. చాలా సంతోషంగా ఉంది తల్లి. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. ఇష్టకామ్యార్థ సిద్ధిరస్తు, మనోవాంఛ ఫల సిద్ధిరస్తు, మంగళ గౌరీ దేవతానుగ్రహ ప్రాప్తిరస్తు. అమ్మా, చూసావా బాబు, అనసూయ పిచ్చితనం ఊరి జనాలతో ఏమనిపిస్తోందో. వాళ్ళ మాటలేం పట్టించుకోవద్దమ్మా. లేదు బాబు, వాళ్ళ స్థానంలో నేనున్నా అలాగే మాట్లాడతానేమో. ముమ్మాటికి ఇది తప్పు బాబు. కర్మకాండ జరగాల్సిన ఈ ఇంట్లో వ్రతాలు పూజలు జరగడం తప్పు. చనిపోయిన మనిషికి ఆత్మశాంతి కలగాలని కోరుకోవడం పోయి ఆయు పెంచమని కోరుకోవడం తప్పు. భర్త చనిపోయినా పుట్టు గాజులు తీయకపోవడం తప్పే. అనసూయ గారి నమ్మకాన్ని కాదంటే అది ఆవిడ ప్రాణానికే ప్రమాదం కావచ్చమ్మా. కాదనను, కానీ నిజాన్ని ఒప్పుకోకుండా ఎన్నాళ్ళు ఉంటుంది? ఈ వయసులో నాకు రావాల్సిన కష్టాలు ఇవి. అయినా ఈ ముసలి గుండె ఎందుకు తట్టుకుంటుంది? పిలవగానే వచ్చి పూజకి నిండుదనం తీసుకొచ్చారు. మీరు కూడా వచ్చి తాంబూలం తీసుకోండి. రండి. లేవండి, రోడ్లో తలపెట్టాక రోకలపోటు తప్పుతుందా? పదండి. ఇక నేను భరించలేను బాబు. ఇన్ని రోజులు ఈశ్వరిగా జరగాల్సిన ఎన్నో కార్యాలు కేవలం అనసూయ కోసం ఆపుకున్నావు. ఇక నా వల్ల కాదు. వాడి ఆత్మ ఘోషిస్తుంది. చాలు బాబు,
కన్న తల్లిగా నేను ఇది సహించలేను. కనీసం నువ్వైనా అనసూయకి నచ్చ చెప్పు. ఈశ్వర్ లేడని, ఇక తిరిగి రాడని ఈ నిజాన్ని ఒప్పుకోమని చెప్పు బాబు. మేము చాలా సార్లు చెప్పి చూసాం. నువ్వు చెప్తేనైనా వింటుందేమో చెప్పు బాబు. నువ్వైనా ఈ అనర్థాన్ని ఆపు. ఈ ఒక్క సాయం చేసి పెట్టు బాబు. అయ్యో ఏంటమ్మా ఇది? ఈ ఒక్క సాయం చేయి బాబు. ప్రయత్నిస్తానమ్మా. ఏమండి, వ్రతం ఎంత బాగా జరిగిందో తెలుసా? మీరు దగ్గర లేరన్నా ఒక్క లోటు తప్ప ఎంత గొప్పగా జరిగిందో. అత్తయ్య దగ్గరుండి చేయించారు, ముత్తైదువులు వచ్చారు, పంతులు ప్రతి చిన్న తంతుని మర్చిపోకుండా చేయించారు. నాకెంత సంతోషంగా ఉందో. ఏమండి, ఇక మిగిలింది మీ ఆశీర్వాదమే. ఇదిగో నా నుదుటిని బొట్టు పెట్టండి. ఇదిగో నా నుదుటిని బొట్టు పెట్టండి. నా చేతులకి గాజులు వేయండి. నా చేతులకి గాజులు వేయండి. అక్షంతలు వేయండి. ప్రసాదం. అమ్మయ్యా, ఇప్పుడు మీ బ్లెస్సింగ్స్ కూడా వచ్చేసాయి కాబట్టి వ్రతం సంపూర్ణంగా జరిగినట్టే. మీ ఆరోగ్యానికి, నా సౌభాగ్యానికి ఇక ఏ ఢోకా లేదు. లోపలికి రావచ్చా? రా కృష్ణ. వ్రతం బాగా జరిగిందని ఆయనతో చెప్తున్నాను. నిజంగా బాగా జరిగింది కదూ? ఆయన ఇక్కడ ఉండుంటే ఇంకా బాగా జరుగుండేది. కానీ ఏం చేస్తాం, వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నారు. పోన్లే, ఎక్కడున్నా ఆయన క్షేమంగా ఉండాలి, అంతే చాలు నాకు. మీది నిజంగా చాలా గొప్ప ప్రేమండి. పుస్తకాలకి, సినిమాలకి మాత్రమే పరిమితమైన స్వచ్ఛమైన ప్రేమని మీలో చూస్తున్నాను. ఈశ్వర్ గారిపై మీకున్న ప్రేమ, ఆ ప్రేమపై మీకున్న నమ్మకం నన్ను కదిలించాయి. ఒక మనిషిని మరొక మనిషి ఇంతగా ప్రేమించగలరని, గౌరవించగలరని ఇప్పుడే తెలుసుకుంటున్నాను. హ్యాట్స్ ఆఫ్ అండి, హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు చేస్తోంది కరెక్ట్. మీ ప్లేస్లో నేనున్నా ఆయన లేరంటే నమ్మేవాణ్ణి కాదు. కానీ మన నమ్మకానికి నిజానికి మధ్య చిన్న ఘర్షణ ఉంటుంది. మీరిప్పుడు ఆ సంఘర్షణలోనే ఉన్నారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? కొన్నిటిని మనం తేలిగ్గా ఒప్పుకోలేం, కొన్నిటిని తొందరగా అంగీకరించలేం. అసలు అసలు అదెలా పాసిబుల్ అనుకుంటాం. మనసుకు బాధ కలుగుతుంది,
మనిషిగా బతకటం కష్టం అనిపిస్తుంది. తట్టుకోలేము అనుకుంటాం. ఆ పరిస్థితిలోనే మనం ఆగిపోతాం. అక్కడే అలాగే నిల్చుండిపోతాం. కానీ మన చుట్టూ ఉన్న ప్రపంచం మనతో పాటు ఆగిపోదు. మనల్ని దాటుకుని వెళ్ళిపోతుంది. మనం వెనకబడిపోతాం. మనకు ప్రపంచానికి దూరం పెరిగిపోతుంది. అన్నీ దూరం అయినప్పుడే మన దగ్గర ఏముందో తెలుస్తుంది. మనం ఏంటో తెలుస్తుంది. కానీ అప్పటికే మనం ఒంటరిగా ఏకాకిగా మిగిలిపోతాం. మీ పరిస్థితి నాకు పూర్తిగా అర్థమైంది. నువ్వేమంటున్నావో నాకు అర్థమైంది. అంటే నువ్వు కూడా ఆయన లేరు అంటున్నావా? ఆయన ఉన్నారనే ఊహల్లోనే ఉండిపోయాననుకుంటున్నావా? ఇక్కడ నేను ఏకాకిని ఒంటరి దాన్ని, అంతే కదా? ఆ? అయ్యో, నా ఉద్దేశం అది కాదండి. కొన్ని నిజాల్ని మీరు ఒప్పుకోవాలి అంటున్నాను. ఎందుకు ఒప్పుకోవాలి? ఆ? ఎందుకు ఒప్పుకోవాలి? ఐఎమ్ సారీ. ఎందుకంటే ఈశ్వర్ సార్ నిజంగానే లేరు. అది చెప్పడానికి నువ్వెవరు? ఆ? నువ్వెవరు?